అసలు ఆవిడ డిస్కషన్ ఎందుకు వచ్చింది మీకు? నార్మల్ గా మాట్లాడుకుంటూ జోక్ గా మాట్లాడుకుంటూ అసలు విషయం బయటకు వచ్చింది. అంటే నేను కొంచెం అడిగాను, ఎందుకు అలా అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అడిగాను మేడం. అంటే లేదు, నేను నార్మల్గానే చెప్పాను. అంటే నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి మాట్లాడినప్పుడు కొంచెం గొడవ, అంత చిన్నది మేడం, అంత పెద్దగా కాదు, ఓకే. గొడవ జరిగింది. అయితే అయిపోయింది అక్కడితో. ఆ తర్వాత నుంచి ఫోన్ ఎలా అంటే ఫుల్ ఎంత ప్రాణం దాని మీద, ఇంకా ప్రాణం అంతే. అది లేకపోతే నడవదు, నేను తీసుకోకూడదు దాన్ని. పడుకునేటప్పుడు దిండు కింద పర్టికులర్గా తల ఎలా పెట్టుకుంటాడో దిండు కింద, నేను తీయాలని ట్రై చేస్తే డిస్టర్బ్ అయిపోవాలి, అలా పెట్టుకుంటాడు మేడం. చాలా పర్టికులర్గా దాచుకుంటూ వస్తున్నాడు. ఎందుకు అట్లా? ఇది ఎట్లా ఒక 6 months 1 year నుంచా ఈ ఒక పంచాయతీ? 1.5 year వరకు నడిచింది మేడం. మ్యారేజ్ అయిన ఫోర్త్ మంత్ ఇది గొడవ చిన్నది జరిగింది. ఆ తర్వాత నుంచి ఫోన్ దాచేసుకునేవాడు. ఆ తర్వాత ఫిజికల్గా కూడా మేము మ్యారేజ్ అయిన 1 monthకి వెళ్ళిపోయాం కదా మేడం చెన్నై. అప్పుడు దూరం ఉండేవాళ్ళము. ఆ తర్వాత కూడా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ గొడవ జరిగిన తర్వాత ఫిజికల్గా చాలా దూరం ఉండేవాడు మేడం. అంటే మినిమం కూడా ఎఫర్ట్ తన సైడ్ నుంచి ఉండదు. అది అంతా చూస్తున్నానంటే. మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ రాలేదా? అండ్ ఫిజికల్గా కూడా దూరంగా ఉంటుంటే నేను అర్థం కాలేదు, అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు. తను అస్సలు ఇంట్రెస్ట్ చూపించాడు మేడం నా మీద. ఎంతసేపు తిన్నానా, పడుకున్నానా, డ్యూటీ చేశానా, తర్వాత ఫోన్ చూసుకుని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాను. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అవి తీసుకునేవాడా? సరుకులు తీసుకురావడం, రెంట్ పే చేయడం? ఎలా పెంచారంటే కనీసం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని తీసుకురావడం కూడా తెలియదు మేడం వాళ్ళకి. ఆటో డ్రైవ్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో బాధ్యతలు తెలియకుండా ఎట్లా ఉంటాయి అమ్మా? వాళ్ళకి వచ్చే రూపాయితో జాగ్రత్తగా చూసుకుంటారని. పెళ్ళైనప్పటి నుంచి అలాగే ఉన్నాడా అసలు? ముందు నుంచి కూడా వాళ్ళిద్దరిని బయటకి అడుగు పెట్టనివ్వడు. ఏ విషయానికి కూడా ఏం కావాలన్నా ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు. అలానే పెంచారు. సరే, ఓకే, బాగానే ఉంది. ఇక్కడ దాకా ఉన్నంతలో ఏవో చిన్న చిన్నవి తప్ప ఏంటమ్మా ఇంత కష్టం ఏంటి? ఆ తర్వాత ఫోన్ గురించి అప్పుడప్పుడు గొడవలు అయితే తీరు ఫిజికల్గా దూరం ఉంటున్నాడు. ఫస్ట్ యానివర్సరీకి మా అత్తమ్మ మావయ్య హైదరాబాద్ వచ్చారు మేడం మా దగ్గరకి సెలబ్రేట్ చేసుకోవడానికి. దాని తర్వాత నేను నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోతారన్న రోజు నేను చెప్పాను, ఇలా దూరంగా ఉంటున్నాడు, ఫోన్ దాచేసుకుంటున్నాడు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మావయ్య, కొంచెం అడగండి, గట్టిగా మాట్లాడండి అంటే అప్పుడప్పుడు అలా హడావిడిగా మాట్లాడేస్తాడు. మళ్ళీ మీ సమస్యలు మీరే సాల్వ్ చేసుకోవాలమ్మా, అలా మా దగ్గరికి రావద్దు, మీరే సాల్వ్ చేసుకోండి అని వెళ్ళిపోయాడు మేడం. అలానే జరిగేది. అలా 1 year తర్వాత ఈ గొడవ జరిగింది. మా మావయ్య వరకు తీసుకెళ్ళడం 1 year తర్వాతనే మేడం. అప్పుడే మా నాన్న కూడా ఇంట్లో ఉన్నారు. మా నాన్నకు కూడా తెలిసింది. మా నాన్న కూడా వచ్చారనమాట. ఆ తర్వాత మా నాన్న ఇంట్లోనే ఉండేవారు మేడం. అంటే మా ఫస్ట్ యానివర్సరీ తర్వాత నుంచి కూడా ముందు 2 నెలలకి మా నాన్నకి ఆపరేషన్ జరిగింది. స్పైనల్ కార్డ్ డిస్క్ డిస్లొకేట్ అవ్వడం వల్ల ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఇంకా అమ్మ సరిగ్గా ఉండదు చూసుకోవడానికి. మాకు బిజినెస్ అది ఉంది, అది కూడా అమ్మ చూసుకొని మళ్ళీ అక్కడ ఉండడం కూడా మా నాన్నకి ఇష్టం లేదు అమ్మ దగ్గర. సో నా దగ్గర వచ్చేసారు మేడం. నేనే చూసుకునేదాన్ని, మాతోనే ఉన్నారు. ఈ విషయం మా నాన్నకు కూడా తెలిసింది మేడం. ఏ విషయం అమ్మా? ఫిజికల్గా దూరం ఉంటున్నాడు, ఫోన్ ఇవ్వకోకుండా ఏదో సంథింగ్ జరుగుతుంది వీళ్ళ మధ్యలో అనేసి నాన్నకి తెలిసింది. నేను చూసుకుంటానని చెప్పాను. ఆ తర్వాత నార్మల్గానే ఉంది నాన్న, బాగున్నామని చెప్పుకుంటూ వచ్చాను. కానీ అలానే ఉంది మేడం లోపల. మా ఇద్దరి మధ్య మాత్రం ఫోన్ అనేది ఇచ్చేవాడు కాదు, అలానే ఉండేది. ఇంక అలానే 1.5 year నడిచిపోయింది మేడం. 1.5 year లో మీ ఆయన ఫోన్ నీకు దొరకలేదా ఒక్కరోజు కూడా? అంటే లేదు మేడం, తల కింద పెట్టుకుంటాడు పూర్తిగా. బాత్రూమ్కి వెళ్తాడు, స్నానానికి వెళ్తాడు, గబుక్కుని ఫ్రెండ్స్ వస్తారు, ఛార్జింగ్ లేకపోతే నిద్రపోయినప్పుడు పడుకొని పెట్టుకుంటారు కదమ్మా. చేతికి వేలు ఎలా అటాచ్ అయి ఉంటుందో ఫోన్ అలాగే అటాచ్ అయి ఉంటుందండి. కాదండి, ఎంత తల కింద పడుకున్నా బాగా నిద్రపోయి ఉంటారు కదా. మీకు అవకాశం దొరకలేదు ఫోన్ చెక్ చేయడం. సరే, తర్వాత ఏమైందమ్మా? అలా 2.5 year అయిపోయింది సార్. మా నాన్నకు తెలిసిన తర్వాత 1.5 year అయిపోయింది. లాస్ట్ ఆగస్ట్లో ఏమైందంటే పర్టికులర్గా ఒకరోజు బాగా గొడవ పెట్టేసుకున్నాను మేడం. నాకు ఫోన్ ఇవ్వట్లేదు, ఇవ్వాల్సిందే, ఏం చేస్తున్నావు, ఏం లేదు, ఏం అర్థం అవ్వట్లేదు. అదేమంటే నా జూనియర్స్ ఉంటారు కదా మేడం కాలేజ్లో, లేకపోతే నా కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ మీ ఆయన 2000 తీసుకున్నాడు, 3000 తీసుకున్నాడు, ఇవ్వట్లేదు, ఇలా చెప్పి ఫోన్స్ వస్తాయి మేడం. నువ్వు ఎందుకు తీసుకున్న? ఆయన కంపెనీ చేంజ్ అవుతాను. అతని శాలరీ ఎంత వస్తుందమ్మా అతనికి యావరేజ్? అప్పుడు 30,000 అలా వచ్చేది. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? ఇప్పుడు అరౌండ్ 45 అలా. నీదెంతమ్మా? ఇప్పుడు నాకు 20 వస్తుంది సార్. అప్పుడు ఎంత? 11 to 15 అలా. ఇద్దరిది జాయింట్ అకౌంటా విడివిడిగా? విడిగానే సాలరీస్ అకౌంట్. ఓకే, చెప్పమ్మా. అయితే అలా ఫోన్స్ వచ్చేవి మేడం, వేరే వాళ్ళు, అంటే జూనియర్స్ లేదు, సీనియర్స్ లేదు, ఎవరంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇలా డబ్బులు తీసుకున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు,
మాట్లాడట్లేదు, ఏదో ఇష్యూ ఉందంట కదా మీ ఇంట్లో. ఇంకొకటి ఏమంటే ఒక అతను నాకు కాల్ చేశాడు మేడం, కొలీగ్ అతను కాల్ చేసి మీ పాపకి బాగలేదని చెప్పి డబ్బులు తీసుకున్నారు కదా అనేసి అన్నారు మేడం. అంటే పాప ఏంటన్నా అసలు మా కిడ్స్ ఏం లేరు అంటే, లేదమ్మా అలా చెప్పే తీసుకున్నాడు మీ ఆయన, ఒక 30,000 దాకా తీసుకున్నాడు. ఇచ్చిన అతను ఎవరు? కొలీగ్ మేడం. కొలీగ్కి పెళ్ళైన పిల్లలు ఉన్నారా లేదా కూడా తెలియదా? అంటే వీళ్ళంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు కదా మేడం కరోనా టైం అంతా. ఫొటోస్ చూస్తారు కదమ్మా, ఈ రోజు సోషల్ మీడియాలో ఇట్లా పెట్టుకుంటారు కదా ఎవరైనా. తెలియదు మేడం, నాకైతే అలా చెప్పాడు మీకు. ఓకే. పాపకి బాగలేదు అనేసి డబ్బులు తీసుకున్నారమ్మా, ఎలా ఉంది ఏంటి లేదని నేను నీకు అడుగుదామని కాల్ చేశాను. అంటే అతను చేయడం పర్టికులర్ గా అది అబద్ధం అని అతనికి అర్థమైంది. మీ నెంబర్ ఆయనకి ఎట్లా తెలుసు కొలీగ్ కి? నేను కూడా అదే కంపెనీలోనే చేస్తాను కదా మేము. పర్టికులర్ గా మాకు కమ్యూనికేషన్ కి టీమ్స్ అని ఒక యాప్ ఉంటది మేడం. టీమ్స్ లో నా నంబర్ 30,000 అప్పు ఇచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 30,000 రిటర్న్ తీసుకోవడం కోసం మీ పిల్ల కోసం ఇచ్చానండి, ఎట్లా ఉన్నారు ఇప్పుడు అని అడుగుతున్నా. మాకు ఒక సెపరేట్ యాప్ ఉంటుంది మేడం. మేమిద్దరు అంటే నాకు జాబ్ రావడం సేమ్ కంపెనీలోనే వచ్చింది. 30,000 అప్పు తీసుకోవడానికి ఎవరికో బాగాలేదని చెప్తే నమ్మకం కాదు. నీ ఫ్రెండ్స్ వాళ్ళందరి దగ్గర నుంచి 2,000 3,000 తీసుకుంటున్నప్పుడు అసహ్యంగా ఏమని చెప్పేవాడు? అది నాకు చెప్పి తీసుకోలేదు సార్. నువ్వు అడిగావా ఎట్లీస్ట్ తెలిసిన తర్వాత? అడిగాను సార్, అంతే. అందరికి ఇలానే అబద్ధాలు చెప్పాడు సార్. 2,000కి ఏం చెప్తాడు? 2,000 నాకు హెల్త్ బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాను, లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి బాగలేదు, హెల్ప్ చేయని తర్వాత ఇస్తాడు. ఇలా ఎంత మంది దగ్గర తీసుకుని ఉంటాడు? చాలా మంది దగ్గరే మాక్సిమం అమౌంట్ ఎంత తీసుకున్నారు? అరౌండ్ 3-4 lakhs ఉంటది సార్. అది ఏమి పెట్టుబడి లేకుండా, ఏమి నమ్మకం లేకుండా ఎవరు అంత ఇచ్చారు డబ్బులు? ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా సార్, ఇప్పుడు ఫోన్ లో కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఎవరికి దొరికితే వాళ్ళకి చేయడం, అలా చేసి తీసుకునే వాళ్ళు. అసలు ఈ మొత్తం బ్యాచ్ లో ఒక్కరు కూడా రిటర్న్ చేసిన దాఖలాలు లేవా? చేశాడు సార్. ఎలా అంటే నా దగ్గరకు వస్తుంది అన్నంత సిచ్యువేషన్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళకి ఇచ్చాడు. ఓకే, సర్క్యులేట్ అవుతుంది, రొటేషన్ చేస్తూ ఉంటాడు అటు ఇటు. వెరీ టిపికల్. ఓకే, అలా జరుగుతూ ఉండేది. నాకు ఈ ఫోన్స్ అవన్నీ రావడం స్టార్ట్ అయిన తర్వాత పర్టికులర్ గా నేను బాగా గొడవ పెట్టుకున్నాను మేడం. ఫోన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఏదో చేస్తున్నావు ఏమనేది తెలియట్లేదు, ఖచ్చితంగా నాకు ఫోన్ ఇవ్వాలని చెప్పి కూర్చున్నాను మేడం. అంటే లాక్కున్నాను ఫోన్ చూసుకుంటూ గట్టి పట్టుకుని ఉన్నాడు, కాకపోతే గట్టిగా లాక్కున్నాను మేడం కొట్లాడి. ఆ లాక్కోవడంతో కొట్టాడు మేడం. ఫస్ట్ టైం నన్ను ఎప్పుడే కానీ గట్టిగా తిట్టడం కొట్టడం అలాంటిది ఏం లేదు. ఏమున్నా ఎంతకాలం అయింది? ఆగస్టులో జరిగింది బాగా. అంటే కొట్టాడు, 2-3 దెబ్బలు కొట్టాడు, గోడకి పెట్టి ఇంకోసారి నా ఫోన్ ముట్టుకోవద్దని చెప్పి కొట్టడం జరిగింది మేడం. అప్పుడు నేను చెప్పాను, అప్పుడు కొంచెం అర్థమైంది, చాలా ఏదో జరుగుతుంది, బాగా పెద్ద విషయమే జరుగుతుంది. ఎప్పుడు నా మీద కోప్పడ్డం అదంతా లేదు మేడం. నాకు కోపం వచ్చి నేనే గట్టిగా ఇట్లా మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కదా, మా అమ్మ అరవడం అదంతా, నేనే గట్టిగా అరిచేదాన్ని, కొట్లాడేదాన్ని ఏదైనా గొడవ జరిగినప్పుడు. తను చాలా సైలెంట్ ఉంటాడు మేడం, చాలా ఓపిక్గా ఉంటాడు, మాటలు కూడా తొందరగా మాట్లాడాడు. ఇంకా అలా అనేసి అంత ఉన్నవాడు సడన్గా కొట్టేసరికి నాకు బాగా డౌట్ వచ్చింది మేడం. ఒక 1 week తర్వాత ఫోన్ మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు, మా నాన్న బయటికి వెళ్తూ ఉండేవాడు మేడం, హైదరాబాద్లో ఉన్నా కూడా అటు ఇటు ఫ్రెండ్స్ దగ్గరికి లేకపోతే ఇలా తిరుగుతూ ఉండేవాడు, రూమింగ్ ఎక్కువ, అంటే ఊర్లో అంతా తిరగడం అలవాటు కదా, అలా తిరుగుతూ ఉండేవాడు. ఈ గొడవ జరిగినప్పుడు మా నాన్న ఇంట్లో లేడు మేడం, నన్ను కొట్టినప్పుడు. మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు అడిగి ఫోన్ తీసుకు మా నాన్న ముందు అడిగి. నాన్న ఎందుకుంటారు మీ ఇంట్లో? అంటే మేడం హెల్త్ బాగలేదు కదా మేడం. మీరిద్దరు కూడా మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయారా, షిఫ్ట్ అయిపోయారా? లేదు, మా నాన్నని హైదరాబాద్ కి వచ్చి మీతో పాటు ఉంటున్నారు. ఎన్ని మంత్స్ నుంచి? ఒక 1.5 year ఉన్నారు. 1.5 year మీ నాన్నగారు మీ అమ్మగారు మీతో ఉన్నారా? అమ్మ లేదు, మీ నాన్నగారు ఒక్కళ్ళే ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.